హెచ్చరికల కేంద్రం నుంచి ఇప్పుడే అందిన వార్త. సూర్యునిపై తుఫాను చెలరేగింది. అది భూమి దిశగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోంది. తుఫాను తీవ్రతని, అది వ్యాపిస్తున్న దిశను హెచ్చరికల కేంద్రంలో అంచనా వేస్తున్నారు. ఓకే హ్యూస్టన్, అర్థమైంది. మాకు తరచూ సమాచారం అందిస్తూ ఉండండి. సూర్యుడు మన నక్షత్రం. భూమిపై జీవరాశికి అవసరమైన వెలుగుకు, వేడిమికి అతడే ఆధారం. సూర్యుని ప్రాధాన్యత ఏమిటో మనకు మునుపటి కన్నా ఇప్పుడు బాగా తెలుసు. విస్తరించిన సూర్యుని వాతావరణంలో మనుగడ సాగిస్తున్నామని మనం తెలుసుకున్నాం. నిజం చెప్పాలంటే మనం ఓ నక్షత్రంతో సహజీవనం చేస్తున్నాం. భూమి మీద ఉన్న జీవరాశికి సూర్యుని వల్ల ఎంత మేలు జరుగుతుందో అంత ముప్పు కూడా పొంచి ఉంది. సూర్యుని వల్ల అత్యంత శక్తివంతమైన సూక్ష్మాణువులు, ధార్మికతతో కూడిన ప్రవాహాలు ఉత్పన్నమై మనుషులకు, ఆధునిక సాంకేతిక పరికరాలకు హాని కలిగిస్తాయి. కానీ భూ అయస్కాంత క్షేత్రం భూ వాతావరణంలోని రక్షణ కవచాల వల్ల మనుగలుగుతోంది. ఆకర్షణ శక్తి కారణంగా అంతరిక్షంలో తేలాడే వాయువులు, ధూళి ఏకమై సూర్యుడు ఆవిర్భవించాడు. కాలం గడిచే కొద్దీ సూర్యునిపై ఒత్తిడి, ఉష్ణోగ్రతలు పెరిగి అవి అవసరమైన స్థాయికి చేరుకోగానే సూర్యుని కేంద్రంలో ఫ్యూజన్ హీలియం వంటి బరువైన అణువులు ఏర్పడతాయి. అలా జరుగుతున్నప్పుడు అధిక పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి సూర్యునిలోని అత్యధిక సాంద్రత కలిగిన వాయు పొరల గుండా ప్రయాణి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. మరతల నుంచి వస్తుంది. అది రేణువుల రూపంలో ఉంటుంది. సూర్యుని కేంద్రంలోని వాయువుల కదలికలకు అనుగుణంగా ఆ రేణువులు నిరంతరం మారిపోతూ ఉంటాయి. సగటున ఒక్కో రేణువు పరిమాణం దక్షిణ భారతదేశం కన్నా పెద్దదిగా ఉంటుంది. సూర్యునికి సంక్లిష్టమైన అయస్కాంత క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం తరచూ మార్పులకు లోనవుతుంది. సూర్య భ్రమణం వల్ల అయస్కాంత క్షేత్ర రేఖలు సాగిపోతుంటాయి, మెలితిరుగుతాయి. ఆ కారణంగా అయస్కాంత క్షేత్ర శక్తి పెరిగిపోతూ ఉంటుంది. సూర్యుని ఉపరితలానికి ఉబికి వచ్చిన బలమైన అయస్కాంత క్షేత్రాలు సచేతనమైన ప్రాంతాలుగా ఏర్పడతాయి. ఆ శక్తి పెరిగిపోయే కొద్దీ అయస్కాంత క్షేత్రాలు అస్థిరమవుతాయి. ఫలితంగా సౌర జ్వాలల రూపంలో శక్తివంతమైన అణువులు అంతరిక్షంలోనికి ఎగసిపడతాయి. అపరిమితమైన ఈ శక్తి సూర్య కంపాలను, సౌర సునామీలను, టోర్నాడోల వంటి సౌర వాయుగుండాలను సృష్టిస్తుంది. ప్రతి 11 సంవత్సరాలకు ఈ ప్రక్రియ ఉచ్చస్థాయికి చేరుతుంది. సౌర చక్రంలో ఆ కాలాన్ని సోలార్ మ్యాక్సిమంగా పిలుస్తారు. ఎజెక్షన్ అంటే సౌర వాతావరణంలో ఓ పొరవంటి సూర్యుని కాంతి వలయం నుంచి అనూహ్యమైన వేగంతో రేణువులు దూసుకుపోవడం. సిఎంఈ విస్ఫోటం కోటాను కోట్ల టన్నుల పదార్థాన్ని గంటకు కొన్ని లక్షల మైళ్ళ వేగంతో బయటకు తోసివేస్తుంది. సోలార్ మ్యాక్సిమం కాలంలో ఇటువంటి విస్ఫోటాలు ప్రతిరోజు ఎన్నో మారు జరుగుతూ ఉంటాయి. సిఎంఈ విస్ఫోటం భూమి ఉన్న దిశగా జరిగితే అది చూడటానికి పరమాద్భుతంగా ఉంటుంది, కానీ చాలా ప్రమాదకరమైంది. అయితే ఈ భూ వాతావరణం, అయస్కాంత క్షేత్రాలు ఆ విస్ఫోటం దుష్పరిమాణాల నుంచి మన గ్రహానికి రక్షణ కల్పిస్తాయి. సిఎంఈకి బలమైన అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అది భూ అయస్కాంత క్షేత్రంతో ఢీకొంటే అంతరిక్ష వాతావరణం అనేది ఏర్పడుతుంది. అంతరిక్ష వాతావరణ తుఫానులు శక్తివంతమైన అణు ప్రవాహాలను కలిగి ఉంటాయి. అవి భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఏర్పడే అరోరాలనే కాంతి పుంజాలు అలౌకికమైన సౌందర్యంతో కనువిందు చేస్తాయి. మన సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ అంతరిక్ష వాతావరణం గురించి, అది కలిగించే నష్టం గురించి చింత ఎక్కువ అవుతుంది. తీవ్రమైన అంతరిక్ష వాతావరణం ప్రభావం వల్ల సమాచార వ్యవస్థలు, ఉపగ్రహాలు పనిచేయవు. అదృష్టవశాత్తు ఈ తుఫానుల వల్ల భూమిపై జీవరాశికి ఏ ప్రమాదమూ లేదు. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనకు రక్షణ కవచంగా ఉన్న వాతావరణానికి ఎగువన పరిభ్రమిస్తోంది. అందులో ఉన్న వ్యోమగాములు అధిక మోతాదులో ధార్మికతకు గురయ్యే అవకాశం ఉంది. కనుక అంతరిక్షంలో నడక వంటి కార్యక్రమాలను రద్దు చేయవలసి రావచ్చు, లేదా వాయిదా వేసి
సౌర వాతావరణం ప్రభావానికి గురికాకుండా వ్యోమగాములకు ఉపగ్రహాలు అందిస్తున్న విలువైన సమాచారం మూలంగా మనకిప్పుడు భూమి మీద నుంచే సూర్యుడిపైన ఏమి జరుగుతుందో పరిశీలించే సదుపాయం కలిగింది. సూర్యుడిపై నిఘా వ్యవస్థలు ఏర్పడ్డప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. సౌరమండలంలో జరిగేదంతా కనిపెట్టుకుని ఉండేందుకు చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఏర్పాటు చేసిన సోహో వంటి వేధశాలలను, స్టీరియో వంటి ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు. సూర్యుని పనితీరును, మన భూమిపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు పరిశోధకులు ఇప్పటికీ ఆ ఉపగ్రహాలను వాడుకుంటున్నారు. 2010లో నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ SDOని ప్రయోగించింది. సూర్యునిలోని మార్పులను అధ్యయనం చేయడంలో దీనికి సాటి అయినది మరొకటి లేదు. భూ వాతావరణపు ఎగువ పొరలకు వచ్చి చేరే సౌరశక్తి పరిమాణాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేసేందుకు వీలుగా ఇది సూర్యుని వాతావరణం నుంచి వచ్చే శక్తిని ఖచ్చితంగా లెక్కకడుతుంది. SDOలో ఉన్న కెమెరాలు 10 విభిన్న తరంగ దైర్ఘ్యాలలో సూర్యుని ఉపరితలానికి, వాతావరణానికి సంబంధించిన అతి స్పష్టమైన ఛాయాచిత్రాలను అందిస్తాయి. ఆ చిత్రాలు మరిన్ని సౌర రహస్యాలను బహిర్గతం చేస్తాయి. SDOలోని ఇతర సాధనాలు సూర్యుని అయస్కాంత క్షేత్రాన్ని కొలుస్తాయి. అందులో ఉన్న ప్రత్యేక సాంకేతికత వల్ల సౌరచక్రం రహస్యాన్ని ఛేదించడానికి, సూర్యునిలోని మార్పులను ముందుగానే పసిగట్టేందుకు తోడ్పడుతుందని SDO ఒకటి. స్పేస్ స్టేషన్ ఆల్ఫా హూస్టన్ నుంచి మాట్లాడుతున్నాం. తుఫాను మధ్యమ స్థాయికి చెందినదని, ధార్మికత తక్కువ స్థాయిలో ఉంటుందని CME హెచ్చరికలు తెలుపుతున్నాయి. అన్నట్లు తుఫాను వల్ల మీకు ప్రయోజనం ఉంది. ఒకసారి కిటికీలోంచి బయటికి చూడండి. సరే హ్యూస్టన్. వావ్, అద్భుతం. మేమిప్పుడు ఆకుపచ్చ అరోరా మీదుగా అరుణవర్ణపు అరోరా గుండా ప్రయాణిస్తున్నాం.